హాయ్ అండి, టేస్టీ స్నాక్స్ విత్ శ్రీవాయ ఎపిసోడ్ 4కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే లడ్డూస్లో కాల్షియం, ఐరన్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి రోజు 1 లేదా 2 లడ్డూలు ఎదిగే పిల్లలకు ఇస్తే వాళ్ళు హైట్ బాగా పెరిగి బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కొద్ది రోజుల్లో స్కూల్స్ ఓపెన్ అవుతాయి కదా. మమ్మీస్ అందరూ పిల్లలకి ఏం స్నాక్స్ పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ కోసమే ఈ వీడియో. డైలీ బ్రేక్ఫాస్ట్తో పాటు ఈ లడ్డూని అని స్నాక్స్ లాగా పెట్టారంటే పిల్లలు ఎంతో హాయిగా తింటారు. వీడియోలో నేను నా స్టైల్లో లడ్డూస్ని ఎలా చేశానో చూపిస్తాను, మీరు చూడండి. అలాగే నా ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి 100 గ్రాముల నెయ్యినైతే వేసుకున్న తర్వాత 2 కప్పుల రాగి పిండిని వేసి స్లో ఫ్లేమ్లో కలపాలి. పిండి వేగినాక మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది. అప్పుడు ఆపేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ పిండి చల్లగా అయ్యేదాకా వెయిట్ చేయాలి. పిండి చల్లగా అయ్యేలోపు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇంకొక కడాయి పెట్టుకొని అందులో నేను 1 కప్పు బాదం పప్పులు అయితే తీసుకున్నాను. మీ దగ్గర వేరే ఏమన్నా డ్రై ఫ్రూట్స్ ఉన్నా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మా ఇంట్లో ఉండే బాదం పప్పులను అయితే తీసుకొని అవి మంచిగా వేడి చేసి 1 కప్పు నువ్వులను అయితే వేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకొని ఈ రెండింటిని నేను మిక్సీ పట్టుకొని ఆ రాగి పిండి చల్లగా అయిన తర్వాత ఈ మిక్సీ పట్టిన ఈ నువ్వులు బాదం పప్పుని వేసి దాంట్లో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే మిక్సీ జార్లో 3 కప్స్ డేట్స్ తీసుకొని వాటికి సీడ్స్ అన్నీ తీసేసి తర్వాత మళ్ళీ అంజీర్ని కూడా తీసుకొని అవి 2-3 అవర్స్ అయితే నేను నానబెట్టుకున్నాను. వాటిని కూడా అందులో వేసుకొని 2 కలిపి ఫైన్ పేస్ట్ లెక్క తయారు చేసుకొని నేనైతే ముందుగా రెడీ పెట్టుకున్న రాగి పిండి అయితే అందులో కలిపేసి లడ్డూస్ని అయితే తయారు చేసుకుంటాను. ఈ లడ్డు 1 టైం చేసుకున్నట్లయితే 15 రోజుల వరకు స్నాక్స్ గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదండి. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కమెంట్స్ రూపంలో అయితే చెప్పండి. స్కూల్ అయితే ఓపెన్ కాబోతుంది కదా, ముందుగా ఇలాంటి చిన్న ప్రిపరేషన్స్ మనం చేసి పెట్టినట్లయితే స్కూల్కి లంచ్ బాక్స్లో ఏం స్నాక్స్ పెట్టాలి అనే కన్ఫ్యూషన్ అయితే మనకు ఉండదండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. యువర్ శ్రీవాయ.